వసుధ పార్ట్ 2 24వ భాగం. తమ వెనక నుండి నందు వీరి వైపుగా వస్తూ ఉన్నాడు. నందు చెవి దగ్గర ఫోన్ కూడా ఉంది. అన్నయ్య వాళ్ళతో షటిల్ ఆడుకుంటున్నాడు అనుకున్న నందు అక్కడ సడన్ గా ప్రత్యక్షమయ్యేసరికి వసుధకి ఒక క్షణం అతను ఇక్కడికి ఎలా వచ్చాడో అర్థం కాలేదు. అంతలోనే అనుమానంగా వెన్నెలను చూసింది. వసుధ తనని చూడటం గమనించిన వెన్నెల మన్ను తిన్న దొంగల నాకేం తెలియదు అన్నట్లుగా దిక్కులు చూడటం మొదలుపెట్టింది. నందుని అక్కడ చూసిన నిశాంత్, నిషి, నిహిత్, తార, శిఖర, జాను అంతా కూడా ఈ వెన్నెల ఏదో చేసింది రాక్షసి, వీరిద్దరి మధ్యలో ఫిట్టింగ్ పెట్టేసిందిగా అనుకున్నారు. నిశాంత్ మాత్రం తమ తల్లి అంకుల్ మధ్యలో వెన్నెల ఇలాంటి సిచ్యుయేషన్ క్రియేట్ చేయటం ఏమాత్రం నచ్చలేదు. దాంతో గుర్రుగా వెన్నెలని చూస్తూ నిలబడ్డాడు. నందు ఒక్కో అడుగు వేస్తూ వీళ్ళ దగ్గరికి వచ్చి, వసు, ఏంటమ్మా చిన్నపిల్లని పట్టుకుని ఇలా బెదిరిస్తున్నావు? దాని వయసు ఎంతని అంత హార్ష్గా మాట్లాడుతున్నావు నువ్వు? తను చిన్నపిల్ల కదా, కాస్త మెల్లిగా నచ్చ చెప్తే తనే వింటుంది కదా, ఎందుకు తన మీద అంతలా అరుస్తున్నావు అని అన్నాడు నందు. దాన్ని నేనేమన్నాను నందు? నేనేమీ అరవలేదు. అయినా నా గురించి తెలుసు కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. వచ్చి రాగానే అసలు దాన్ని నేను ఒక్క మాట అయినా అంటేగా అంది వసుధ. నువ్వేమన్నావు ఏమనలేదు అన్నీ నేను ఫోన్లో విన్నానులే. తను నాకు నువ్వు అరుస్తున్నప్పుడే కాల్ చేసింది. మీ మాటలు వింటూనే నేను ఇక్కడికి వచ్చాను. చిన్నపిల్ల కదా వదిలేయమా అంటూ వసుధకి నచ్చ చెప్తూనే, చూడమ్మా వెన్నెల, ఇది బీచ్. ఇక్కడికి వాకర్స్ వస్తూ ఉంటారు. అత్త చెప్పినట్లుగానే నువ్వు ఇక్కడ ఆడటం మంచిది కాదు. ఎవరైనా వాకింగ్ చేసే వాళ్ళకి వెళ్ళి ఫుట్బాల్ తగిలింది అనుకో, లేనిపోని సమస్యలు నెత్తి మీదకి వచ్చి పడతాయి. మీరంటే ఆడపిల్లలు, బాల్ని మీరు పెద్దగా కిక్కివ్వలేరు. ఒకవేళ మీరు దాన్ని తన్నిన బాల్ ఎంతో దూరంలో పడదు. నిశాంత్ అలా కాదు కదా, మగపిల్లాడు, పైగా ఫుట్బాల్ ఛాంపియన్ వాడు. వాడు బాల్ నెమ్మదిగా తన్నినా అది చాలా ఫోర్స్గా వెళ్తుంది. అదే వాడు మీ మీద గెలవాలి అనే పంతంతో ఒకవేళ బాల్ని గట్టిగా కిక్కిస్తే నేరుగా వెళ్ళి అది ఎదుటివారి బుర్రను బద్దలు కొట్టేస్తుంది. కాబట్టి అత్త చెప్పిన మాటలు విని వెళ్ళి మన ఫామ్ హౌస్లో ఉన్న గ్రౌండ్లో ఆడుకో అంటూ కాస్త గట్టిగానే చెప్పాడు వెన్నెలకి. నందు వెన్నెలకి అంత గట్టిగా చెప్పడంతో పిల్లలందరూ కూడా దానికి బాగా అయింది అని మనసులోనే సంతోషిస్తూ ఉంటే, వసుధ వదినలు ఇద్దరూ కూడా ఏ రోజు వసుధని అన్నయ్య ఒక్క మాట కూడా అనడు. అలాంటిది వెన్నెల కారణంగా పిల్లలతో అలా మాట్లాడొద్దు అంటూ సున్నితంగా వసుధని మందలించాడు అని కాస్త మనసులోనే ఫీల్ అయ్యారు. నిజానికి వసుధని అసలు అక్కడ ఏమీ అన్నదే లేదు. అయినా కూడా ఆ మాత్రం కూడా వాళ్ళకి నచ్చలేదు. నందు తనని అలా అనటం వసుధకి కూడా కాస్త బాధగానే అనిపించింది. దాంతో నేను పిల్లల మనసు తెలియకుండా ప్రవర్తిస్తానా అని తనలో తనే బాధపడుతూ, సారీ నందు అంటూ ముభావంగా అక్కడ నుండి వెళ్ళిపోయింది. తల్లి మొహంలో కనిపించిన ఫీలింగ్ని గమనించిన నిశాంత్, అనవసరంగా నేను ఇంత గొడవ చేశాను. ఆ రాక్షసి ఆడుకుందామన్నప్పుడే ఆడితే పోయేది. అనవసరంగా అమ్మ ఇక్కడ వరకు వచ్చి అంకుల్ చేత ఇలా అనిపించుకునేది కాదు అని బాధపడ్డాడు. నిశాంత్ అలా బాధపడుతూ అక్కడ నుండి బాధగా వెళ్తున్న తల్లి వైపే చూడటం గమనించిన నందు, నాన్న నిశాంత్, నువ్వు ఫీల్ అవ్వద్దు. అమ్మ గురించి నీకు తెలుసు కదా, కాస్త సెన్సిటివ్. అమ్మని నేను హ్యాండిల్ చేస్తాను. నువ్వు వెళ్ళి పిల్లలతో పాటు ఆడుకోపో. మనం ఇక్కడికి వచ్చింది సరదాగా ఎంజాయ్ చేయడానికి, అంతే తప్ప మూడు పాడు చేసుకోవటానికి కాదు కదా. నువ్వు వెళ్ళి ఆడుకో నాన్న, అమ్మని నేను చూసుకుంటాను, ప్రామిస్ అన్నాడు నందు. నందు అంత భరోసా ఇవ్వటంతో నిశాంత్ చిరునవ్వుతో అలాగే అంకుల్ అంటూ పిల్లల్ని అందరినీ తీసుకుని ఫామ్ హౌస్లోకి వెళ్ళిపోయాడు ఆడుకోవటానికి. నందు చేత గట్టిగా చివాట్లు పెట్టించుకున్న వెన్నెల మాత్రం, మీరెళ్ళి ఆడుకోండి, నేను రాను, తాతయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను అంటూ మూతి తిప్పుకుంటూ తాత నాయనమ్మల దగ్గరికి వెళ్ళి కూర్చుంది. వెన్నెల తిప్పుకుంటూ వెళ్ళిపోగానే నిహిత్ నవ్వుతూ అన్నయ్య దగ్గరికి వచ్చి, అన్నయ్య, అక్క, తారా వదిన, నువ్వు నేను నలుగురం క్రికెట్ ఆడుకుందాం పద అంటూ తన అన్నయ్య చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళిపోయాడు. నిశాంత్, నిహిత్ వెనకాలే తారా, నిషి కూడా వెళ్ళారు ఆడుకోవడానికి. వసుధ అక్కడి నుంచి బాధగా ఇంట్లోకి వెళ్ళి అత్తయ్య మామయ్యలతో కాస్త తలనొప్పిగా ఉంది, పడుకుంటాను అంటూ గదిలోకి వెళ్ళిపోయింది. నందు వసుధని వెతుక్కుంటూ వచ్చేసరికి, అమ్మాయి తలనొప్పిగా ఉందని వెళ్ళింది నాన్న, నువ్వు వెళ్ళి నీ పని చూసుకోపో అన్నారు తల్లిదండ్రులు ఇద్దరు. తల్లిదండ్రులకి అక్కడ కూర్చున్న అత్తయ్య మామ విషయం చెప్పి సీన్ చేయటం ఇష్టం లేక నందు అక్కడ నుండి మౌనంగా వెళ్ళిపోయాడు. రుద్రవాసు ఇద్దరు షటిల్ ఆడుతూ ఉంటే నందు మాత్రం నాకు ఇంట్రెస్ట్ లేదు అంటూ అక్కడే చెట్టు కింద కూర్చున్నాడు. జరిగిన విషయం వాళ్లకు తెలియని వాసు వాళ్ళు నందుని వదిలేసి ఆటలో మునిగిపోయారు. శిఖర, జాను కూడా వాళ్ళకి ఆడుకోవటానికి ఇంట్రెస్ట్ లేక వసుధ దగ్గరికి వెళ్ళి ఆమెను డిస్టర్బ్ చేయలేక అక్కడే గట్టు మీద కూర్చుని ఆడుకునే వాళ్ళందరినీ చూస్తూ టైంపాస్ చేశారు. మధ్యాహ్నం భోజనాల సమయంలో కూడా అందరికీ శిఖర, జాను వడ్డించారు. నందు చెట్టు కింద కూర్చుని నాకు ఆకలిగా లేదంటే వసు కనీసం గదిలో నుండి బయటకు కూడా రాలేదు. జాను వెళ్ళి పిలిస్తే తలనొప్పిగా ఉంది ప్లీజ్, నన్ను డిస్టర్బ్ చేయకు అంటూ వెనక్కి పంపేసింది. భోజనం చేసిన తర్వాత అంతా కూడా కాసేపు రెస్ట్ తీసుకున్నారు. రెస్ట్ తీసుకుని తిరిగి సాయంత్రం 5 గంటలకు మళ్ళీ అల్లరి మొదలెట్టేశారు.
5 నుండి దాదాపు 6:30 వరకు ఫామ్ హౌస్లోనే చిట్స్, కళ్ళకి గంతలు అంటూ అవి ఇవి ఆడుకుంటుంటే బయటే ఉన్న ఉయ్యాల్లో నందు కాసేపు పునుకు తీస్తే గదిలో వసత నిద్రపోయింది. దాదాపు సాయంత్రం 7 అవుతూ ఉండగా పెద్దవాళ్ళందరూ పిల్లల్ని తీసుకుని బీచ్కి వెళ్ళిపోయారు. అప్పటికే వాసు, రుద్రలు వాళ్ళ భార్యల విషయం చెప్పడంతో నందు వసులని ఒంటరిగా వదిలేసి పిల్లల్ని కంట్రోల్ చేయటం కోసమంటూ వాసు, రుద్రలు కూడా వెళ్ళారు. వాళ్ళ వెనకాలే జాను, శిఖర కూడా బీచ్కి వెళ్ళారు. అంతా వెళ్ళిపోయినా కూడా నందు అలాగే ఉయ్యాల్లో పడుకుని ఆకాశంలో మెరుస్తూ ఉన్న నక్షత్రాలను చూస్తూ బాధగా, నా మనసు ఏమిటో నీకు తెలియదా బంగారం, ఏదైనా నేను నిన్ను తగ్గించి మాట్లాడతానా? అంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? నేను అసలు అక్కడ నిన్ను ఏమన్నానని నా మీద అలిగి వెళ్ళిపోయావు? సరే, నా మీద అలిగితే అలిగావు. నీ కోపం నాపై చూపించు, నన్ను కొట్టు, తిట్టు. అంతేగాని ఇలా భోజనం చేయకుండా ఉదయం నుంచి అలా పడుకుని ఉండటం నాకేమాత్రం నచ్చలేదురా. నిన్ను నువ్వు పనిష్ చేసుకున్నాను అనుకుంటున్నావేమో కానీ నువ్వు నన్ను పనిష్ చేస్తున్నావురా. నువ్వు భోజనం చేయకపోతే నా మనసు ఇక్కడ విలవిలలాడిపోతుంది అంటూ బాధగా ఆలోచిస్తూ అలాగే ముభావంగా ఉన్నాడు నందు. నందు మనసులోని ఫీలింగ్ అర్థమైనట్లుగా వస్త మంచం మీద నుండి లేచి ఫేస్ వాష్ చేసుకుని నెమ్మదిగా గదిలో నుండి బయటికి వచ్చి ఫామ్ హౌస్ చిందరవందరగా ఉన్న ఉయ్యాల దగ్గరికి వెళ్ళింది. ఉయ్యాల దగ్గరికి వెళ్ళిన వసుధ నెమ్మదిగా పక్కనే ఉన్న పున్నాగ పూల చెట్టు కింద కూర్చుని పక్కనే ఉన్న చింత చెట్టుకి ఉన్న ఉయ్యాలలో పడుకున్న నందుని కంటి మీద రెప్ప వేయకుండా చూస్తూ కూర్చుంది. బహుశా వసుధ చూపులు నందుని తాకాయో ఏమో తెలియదు కానీ ఆకాశంలోకి చూస్తున్నవాడు కాస్త సడన్గా తల తిప్పి పక్కకు చూశాడు. నందు అలా పక్కకు తల తిప్పి చూడగానే అతన్ని పరీక్షగా చూస్తున్న వసుధ కనిపించింది. ఆమె తనని అలా గుచ్చి గుచ్చి చూడటం నందు మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపించింది. వెంటనే అతని పెదవులపై చిరునవ్వు వచ్చి చేరింది. ఏంటి దేవిగారికి నాపై కోపం పోయిందా? అలక తీరిందా? ఇప్పటికీ నన్ను కరుణించారా? అంటూ చిరుమందహాసంతో వసుధని చూస్తూ అడిగాడు నందు. నందు అలా అడిగినా కూడా వసుధ మౌనంగా అతన్ని చూస్తూ కూర్చుంది. ఆమె తన మాటలకు బదులివ్వకపోవటంతో నందు, సారీ మా, నేను నిన్ను అనవసరంగా బాధ పెట్టాను అని అతను అంటూ ఉండగానే పున్నాగ చెట్టు కింద కూర్చున్న వసుధ అక్కడ నుండి లేచి వేగంగా నందు పడుకున్న ఉయ్యాలను చేరి సారీ చెప్తున్న అతని నోటిని తన చేతులతో ఆపేసింది. వసు, నందులు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తరువాత నందు తన ఫోన్ తీసుకుని రుద్రకి మెసేజ్ చేశాడు. అందరినీ తీసుకుని ఇంటికి వెళ్ళిపో, నేను వసు రేపు మార్నింగ్ ఇంటికి వచ్చేస్తాం అనేది ఆ మెసేజ్ సారాంశం. పిల్లలందరినీ రుద్ర, వాసు ఇద్దరు బీచ్కి తీసుకువెళ్ళగానే అక్కడ వాళ్ళ ఆటలకి అల్లరికి హద్దే లేదు. వయసు అయిపోయిన పెద్దవాళ్ళు మాత్రం బీచ్లో ఉన్న ఇసుకలో కూర్చుని సముద్ర కెరటాలను చూస్తూ ఏదో లోకాభిరామాయణం మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. మగవాళ్ళిద్దరూ రాజకీయాలు, కుటుంబ పరిస్థితులు అంటూ ఏవేవో విషయాల గురించి చర్చిస్తూ ఉంటే ఆడవాళ్ళు మాత్రం నగలు, కూరలు, ఇల్లు, పిల్లలు, సంసారం అంటూ వాళ్ళ లోకంలో వాళ్ళు విహరిస్తున్నారు. ఇక జాను, శిఖర తమ తమ భర్తలతో సముద్రపు ఒడ్డున చేరి కెరటాలతో ఆడుకుంటూ అలల తాకిడికి కాళ్ళు మట్టిలో కూరుకుపోతూ ఉంటే వాటిని నెమ్మదిగా వెనక్కి తీసుకుంటూ అలల వెనకే పరిగెడుతూ అలలు బయటకు పరిగెడుతూ వచ్చి తమ ప్రతాపం చూపిన ప్రతిసారి వాటి తాకిడికి తట్టుకోలేక భర్తలను సపోర్టుగా చేసుకుని నిలబడుతూ పూర్తిగా చిన్నపిల్లల్లా మారిపోయారు. ఇక పిల్లల విషయానికి వస్తే నిషి చిన్నవాడు నిహిత్ని చేయి పట్టుకుని అలల వెంట పరిగెడుతూ సముద్రపు నీటిని దోశలలో పట్టుకుని తమ్ముడి మొహం మీద కొడుతూ వాడు కిలకిలా నవ్వుతూ ఉంటే వాడి నవ్వులను ఎంజాయ్ చేస్తూ తన పాటికి తను ప్రపంచంతో సంబంధం లేదు అన్నట్లుగా సంతోషంలో మునిగి తేలుతూ ఉంది. అక్క ఆడిస్తూ ఉంటే అక్క చేసే పనులకు నవ్వుతూనే తను కూడా ఎక్కడా తగ్గకుండా ఆ నీటిని 2 చేతుల తోసిళ్లతో పట్టి అక్క ముఖం మీద విసిరి కొడుతూ ఆ సముద్రం ఒడ్డున అక్కని పట్టుకోవటానికి పరిగెడుతూ ఇసుకలో కాళ్ళు దిగబడుతూ పోతూ ఉంటే కష్టంగా అక్కని పట్టుకోవటానికి ప్రయత్నిస్తూ వాడి సంతోషానికి హద్దే లేకుండా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక నిశాంత్, వాడు మాత్రం నిజంగానే నారి నారి నడుమ మురారి అన్నట్లుగా అయిపోయింది పరిస్థితి. బావ ఒడ్డున కూర్చుని ఇసుకలో పిట్టగూళ్ళు కట్టుకుందాంరా అంటూ తారా చేయి పట్టుకుని లాగితే చిన్నపిల్లల మట్టిలో కూర్చుని ఇసుకగూళ్ళు, పిట్టగూళ్ళు అంటూ ఏంటే చిన్నపిల్లల ఆటలు? బావ కెరటాల వెంట పరిగెడుతూ సముద్రంలో ఎంతుందో లెక్క పెడదాంరా అంటూ చేయి పట్టుకుని లాక్కెళ్ళింది వెన్నెల. వెన్నెల మాటలు విన్న తార, సముద్రం లోపలికి వెళ్ళటం ప్రమాదం. నీకేమైనా పిచ్చి పట్టిందా? నీకు అంతగా ఆడుకోవాలనిపిస్తే ఒడ్డున నిలబడి ఆడుకో. లోతు లెక్కేద్దామా అంటావేంటే? అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తానంటే బావ నీతో వస్తాడనుకుంటున్నావా? బావ అసలు రాడు. బావ నీతో పాటు రావటానికి ఇంట్రెస్ట్గా ఉన్నా నేను బావని రానివ్వను. ఉండు, ఇప్పుడే నీ సంగతి పిన్ని బాబాయిలకు చెప్తాను. వాళ్ళే నీకు సరిగ్గా వాతలు పెడతారు. నువ్వు మా మాట వినట్లేదు కదా అంది తార కోపంగా. అయ్యో అక్క, ప్లీజ్, నువ్వు ఇప్పుడు అనవసరంగా అమ్మా నాన్నని పిలిచి అంతా పెంట పెంట చేసేయకు. అరే, చిన్నపిల్లల మట్టిలో కూర్చుని ఆడుకోవటం, బొమ్మరిల్లు కట్టడం మరి చిత్రం కాకపోతే నేనా ఇంకా ఇంటర్మీడియట్ వచ్చాను ఇప్పుడే.
నువ్వు బీటెక్లో జాయిన్ అయ్యావే తల్లి, కాస్త బుర్రవాడవే. కనీసం ఆ నిహిత్ గాడు చూడు, నీళ్ళలో నిషి వదినతో ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ ధైర్యంగా ఆడుకుంటున్నాడు. నువ్వు మాత్రం మట్టిలో కూర్చుంటానంటూ బొమ్మరిల్లు కడతాను, పిట్టగూళ్ళు చేస్తాను అంటూ. ఏంటే నేనసా? నువ్వు ఎంజాయ్ చేయవు, ఎదుటి వాళ్ళను ఎంజాయ్ చేయనివ్వవు. చూడక్క, నీకు నచ్చినట్లుగా నువ్వు మట్టిలో ఆడుకో. బావని నీతో పాటు వచ్చి ఆడమనటం ఏంటి అసహ్యంగా? బావ ఏమైనా నీలా చిన్నపిల్లాడు అనుకుంటున్నావా? బావ ఎంటెక్ చదువుతున్నాడు, కాస్త బుర్రవాడవే అంటూ తారా బుర్ర మీద పొడిచింది వెన్నెల. వెన్నెల మాటలు విన్న తార వెన్నెలని గుర్రుగా చూస్తూ ఉంటే, అడ్డగాడిద, సముద్రంలోకి వెళ్తే మునిగి చచ్చిపోతావే. నీళ్ళలో మునిగి చచ్చావంటే నువ్వు ఆడుకోవటానికి కనీసం మట్టిగూళ్ళు పిట్టగూళ్ళు కూడా మిగలవే. అడ్డగాడిద, మూసుకుని బావను వదిలేసి నువ్వు ఒక్కదానివే చావు పో. నీకు అంత సరదాగా ఉంటే నీతో పాటు బావను ఎందుకు లాక్కెళ్తున్నావు అంటూ నిశాంత్ చేయి పట్టుకుని వెనక్కి లాగింది తార. నిశాంత్ అసలే నోట్లో నాలుక లేని అమాయకుడు. వాళ్ళిద్దరూ అలా తనని ఫుట్బాల్ ఆడుతూ ఉంటే ఇద్దరి మొహాలను మార్చి మార్చి చూస్తూ, ఇప్పుడు నన్ను కాపాడేది ఎవరురా స్వామి అంటూ ఆకాశం వంక చూసి కిలకిలా నవ్వులు వినిపించిన వైపుగా చూశాడు నిశాంత్. ఆ నవ్వులు వినిపించిన వైపుగా చూసిన నిశాంత్ని ఓ అమ్మాయి ఆకర్షించింది. ఆమె నవ్వు, ఆమె రూపం అచ్చం తన తల్లిని తలపించే విధంగా ఉంది. దాంతో నిశాంత్ కంటి మీద రెప్ప వేయటం మరిచి ఆ అమ్మాయినే చూస్తూ ఉన్నాడు. నిశాంత్ చూసిన వైపుగా చూసిన అక్కా చెల్లెళ్ళిద్దరూ అక్కడ ఓ అమ్మాయి నవ్వుతూ కనిపించగానే తమ బావ ఆ అమ్మాయిని చూస్తున్నాడు అనే కోపంతో ఇద్దరు కలిసి నిశాంత్ని గట్టిగా నేలలోకి తోసేశారు. వాళ్ళు అలా చేస్తారని ఏమాత్రం ఊహించిన నిశాంత్ ఏమరపాటుగా నిలబడి ఉండటంతో వాళ్ళు తోసిన వెంటనే పూర్తిగా నేలల్లో పడిపోయాడు. నేలలో పడిన తర్వాత కానీ అర్థం కాలేదు నిశాంత్కి ఏం జరిగిందని. పడిన వెంటనే స్పృహలోకి వచ్చిన నిశాంత్ నేలలో నుండి లేచి నిలబడి తడిచిన తన బట్టలని దులుపుకుంటూ, ఓసే ఓసే, మీకేం పోయే కాలం వచ్చిందే? నన్నెందుకు ఇలా నేలలో దోసేశారు? నేను ఆ అమ్మాయి వంక చూసినంత మాత్రాన అలా నన్ను నేలలో పడేయటానికి మీకు మనసలా వచ్చిందే రాక్షసి? నా పక్కనే లంకిని శంకిని లాంటి మీ ఇద్దరు రాక్షసులు ఉండగా ఇంకొకరు నాకు అవసరమా చెప్పు? ఆ అమ్మాయి నవ్వుతుంటే అచ్చం మా అమ్మలా అనిపించింది, అందుకే తనను చూశాను. అంతకన్నా ఇంకేం లేదే బాబు. మరి ఇంత వైల్డ్గా తయారవుతున్నారేంటే మీరు రోజు రోజుకి? మీ క్రూయల్ మెంటాలిటీ తెలియక మా అమ్మ బాబులు మీరేదో మంచి పిల్లలు, బుద్ధిమంతులు, చెప్పింది చెప్పినట్లుగా వింటారు, ఎవరి జోలకు వెళ్ళరు, అమాయకపు అక్కుపక్షులు అనుకుని ఫీల్ అయిపోతున్నారు వాళ్ళంతా. మీ సావిత్రి టాలెంట్ యాక్టింగ్ చూసి పడిపోయి పాపం పిచ్చోళ్ళు అయిపోతున్నారు. మీ నిజస్వరూపం కానీ వాళ్ళకు తెలియాలి. వాళ్ళ హార్ట్లు బ్రేక్ అవ్వటం ఖాయం బాబు. అమ్మో, ఇంకాసేపు మీతో ఉంటే నన్ను సముద్రం నడి మధ్యలోకి తీసుకువెళ్ళి మరీ అక్కడ వదిలేసి చంపేసేలా ఉన్నారు కదే. రాక్షసి, మీతో ఆడటం నా వల్ల కాదమ్మా, నేను వెళ్తున్నాను. మీ అక్క చెల్లెళ్ళు ఇద్దరూ తన్నుకుని చేస్తారో, తిట్టుకుని చేస్తారో, లేకపోతే ఇద్దరు కలిసి ఏట్లో దూకుతారో నాకు అనవసరం తల్లి. మీకు నచ్చినట్లుగా మీరు ఆడుకోండి. నేను మా అక్క దగ్గరికి పోతున్నాను. మా అక్క, మా తమ్ముడు వాళ్ళతో కలిసి ఆడుకుంటాను. మీ దగ్గరికి చచ్చినా రానమ్మా అంటూ పరుగున నిషి వాళ్ళు ఉన్న వైపుకి వెళ్ళాడు నిశాంత్. పరిగెడుతూ పట్టుకోవాలని చూసినా కూడా వాళ్లకు అందకుండా వేగంగా పరుగున వెళ్ళి నిషి వెనకాల దాక్కున్నాడు నిశాంత్. నిశాంత్ అలా పరిగెత్తుకుంటూ రావటం చూసిన నిషి అక్కడ ఏదో జరిగిందని ఊహించింది. ఆ రాక్షసులిద్దరూ తమ్ముడిని తరుముకుంటూ రావటం చూసి వాళ్లకు అడ్డుగా నిలబడి, ఒసేయ్ ఒసేయ్, ఏంటిది, చిన్నపిల్లాన్ని పట్టుకుని చంపేస్తారా? అసలు మీరు ఆడపిల్లలా, వాడు ఆడపిల్ల? అర్థం కాదే. మీకు దడిచి పారిపోయి వస్తాడు ఈ వెధవ. మీ ఇద్దరిని ఒంగోబెట్టి 4 వాయి తీయకుండా అలా పరిగెడుతూ వస్తాడేంటో. మీ నుండి వాడిని కాపాడుకోలేక చచ్చిపోతున్నానే బాబు. వెళ్ళండి ఇక్కడి నుండి, వెళ్ళి ఆడుకోపోండి. ఎందుకు పొద్దస్తమానం వాడి వెనకాల తిరుగుతూ కుక్క పిల్లలా? మీకు కొంచెం కూడా షేమ్గా అనిపించడం లేదా అంటూ తారా వెన్నెల మీద గయ్యమంది నిషి. రేయ్, నువ్వు కూడా ఏంట్రా ఆడపిల్లలాగా వాళ్ళ దగ్గర నుంచి పారిపోయి వచ్చి నా వెనకాల దాక్కున్నావు? నువ్వు మగపిల్లాడివిరా. ఇలా ఆడపిల్లలను చూసి పారిపోయి రావటం ఏంటి? ఒంగో పెట్టి 4 గుద్దులు గుద్దిరాక. నీకన్నా తమ్ముడు బెటర్. వాడు వాళ్ళకన్నా వయసులో చిన్నవాడైనా సరే వాళ్ళని వాడి నోటితోనే కట్టడి చేస్తాడు. నువ్వు ఉన్నావెందుకు? కంచాలు కంచాలు తినడానికి తప్ప దేనికి పనికిరావు అంటూ తమ్ముడిని కూడా అరిచింది నిషి. వసు నందులకు పొంచి ఉన్న ప్రమాదం ఏమిటో మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.